వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీలో ప్రతిపక్షం మీద ఒంటికాలి మీద లేచే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఎలా ఉంటారు? ఎవరి బలహీనత ఆయనకు బలంగా మారుతోంది? అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా మంత్రి సొంతూరికి వేస్తున్న డబుల్ రోడ్డు పనులు సైతం ఎందుకు పూర్తవలేదు? పోర్టు నిర్మాణం మంత్రి పుట్టిముంచుతుందా? భావనపాడు మత్స్యకారులు తెడ్డు తిరగేయడానికి సిద్ధంగా ఉన్నారా? బిందెడు మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు అర్ధరాత్రి పూట కునికిపాట్లు పడుతూ కూర్చుంటుంటే మంత్రిగా ఆయన ఏం చేస్తున్నారు? టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ లో సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం, టెక్కలి మండలాలు ఉన్నాయి. 2,06,876 మంది ఓటర్లుండగా కాళింగ సామాజిక వర్గం ఎక్కువ. తర్వాత వెలమ, మత్స్యకారులున్నారు. 2014లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మీద గెలిచారు అచ్చెన్నాయుడు. దివంగత నేత ఎన్టీఆర్ 1994లో ఇక్కడి నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొర్ల రేవతిపతి అచ్చెన్నాయుడు మీద గెలవగా ప్రమాణ స్వీకారానికి ముందే గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో రేవతిపతి భార్య భారతి చేతిలో మరోసారి ఓడారు అచ్చెన్న. దీంతో అప్పటికే 2 సార్లు ఓటమి కారణంగా వచ్చిన సానుభూతి, రాష్ట్ర విభజన ఎఫెక్టుతో 2014లో అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు ఓటర్లు. గెలిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తానంటూ అచ్చెన్న భారీ హామీలు ఇచ్చినా గడిచిన 3 ఏళ్లలో అందులో సగం కూడా నెరవేరలేదు. ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం, టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లో త్రాగునీటి సమస్య తీర్చడం, నందిగా మండలంలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, టెక్కలిలో స్టేడియం నిర్మాణం, కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ రద్దు, ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీటి వంటి హామీలు ఇచ్చారాయన. ఇప్పుడవి ఎంతవరకు అమలయ్యాయని చూస్తే రేగులపాడు దగ్గర ఆఫ్షోర్ రిజర్వాయర్ టార్గెట్ ప్రకారం ఈ నెలలో పూర్తి కావాల్సిందే. కానీ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. టెక్కలికి 12 ఎత్తిపోతల పథకాలు తెచ్చామని మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నా 4 మాత్రమే ప్రారంభమయ్యాయి. కొన్ని నిర్మాణ దశలో ఉండగా మిగతావి పేపర్ల మీదే ఉన్నాయి. మొదలైన 4 కూడా గతంలో మంజూరైనవే తప్ప గత 3 ఏళ్లలో ఇచ్చినవి కాదు. వంశధార కాలువ ద్వారా నందిగాం మండలానికి నీళ్లివ్వాలన్న ప్రతిపాదన ఫైళ్లు దాటలేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలక్షన్ ముందు వచ్చారు సార్, వచ్చి తర్వాత మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనిషి కనబడలేదు. టీవీలు అంటే మాత్రం చెప్తాను, మీకు ఇచ్చేసేది అంటాను, కానీ అది చేయడం లేదు, ఏటీ లేదు. ఊరు డెవలప్మెంట్ చేస్తాం, ఈహార కేంద్రం డెవలప్మెంట్ చేస్తాం అంటారు, కానీ ఒకళ్ళు కనబడడం లేదు, ఒకళ్ళు ముందుకు రావట్లేదు. వ్యతిరేకత పెరుగుతోంది. బలము అంటే వాళ్ళ బలము మనం బయట నుంచి చూస్తే బలంగానే దీని మీద ఉంది. వాళ్ళు ఒక రకమైన సెక్షన్ అంతా వాళ్ళు ఒక ఉమ్మడిగానే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా అవినీతిగా, అక్రమంగా సంపాదన ఆ పద్ధతులు ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. సంతబొమ్మాళి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో భయంకరమైన నీటి ఎద్దడి ఉంది. ఎక్కడ బోర్లు వేసినా ఉప్పు నీళ్లు పడతాయి. ఎక్కడో ఓ చోట మంచినీళ్ల బోరు పడితే క్యూ కట్టాల్సి వస్తోంది. సెలగపేట ఇందుకు నిదర్శనం. ఊరు మొత్తానికి ఒకే బోరు, అది సరిగా ఊరదు. దీంతో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నీళ్లు ఎప్పుడెప్పుడొస్తాయని బిందెలు క్యూలో పెట్టి నిలబడాల్సి వస్తోంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండగా ఉన్నా మాకెందుకీ కర్మంటున్నారు మహిళలు. ఇక్కడ వాటర్ ఎప్పటి నుంచే ఇలాగ ఉంది. మేము వచ్చాక 2 అవర్స్ వెయిట్ చేయాలి వాటర్ కోసము. ఇక్కడ వాటర్ తాగడానికి చాలా ఊరంతా ఉపయోగపడుతుంది. ఇదిగా లేకపోయింది అనుకో ఊర్లో జనాలకు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాటర్. కానీ ఊరికి ట్యాంకీలు వాటర్ సప్లై ఏమీ లేవు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ట్యాంకీ కడుతున్నారు, ఇంకా అది ఓపెనింగ్ ఏమి అవ్వలేదు. అది పోయిందంటే మరి జనాలకు చాలా ఇబ్బందిగా ఉంటది. వచ్చి చూసి వెళ్ళిపోవడం కాదు, మీ ఊరికి ఏటి ప్రాబ్లం అని అడగాలి కదా. ఎన్నో సార్లు ఫిట్టింగ్లు పెట్టి మరి బోర్లు కావాలి, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోవడమే. ఇంతవరకు మాకు మంచి నీరు లేదు, ఇదే ఒకటే. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల్లో 93 గ్రామాలకు తాగునీటి కోసం నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించింది గతంలో కాంగ్రెస్ సర్కార్. టీడీపీ అధికారంలోకి వచ్చాక దానికి ఎర్రవనాయుడు పేరు పెట్టి టెక్కలికి మాత్రమే పరిమితం చేసింది. దీంతో వేసవిలో గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. నందిగాం, కోటబొమ్మాళి మండలాల్లో త్రాగునీటి సమస్య తీర్చడానికి 72 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించినా ఇంకా అవి పట్టాలెక్కలేదు. 3 ఏళ్ల నుంచి మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు కనీసం ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా ఇప్పించలేకపోయారంటున్నారు ప్రతిపక్ష నేతలు. టెక్కల్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఉదాహరణకి అందరికీ నిరుద్యోగ సమస్య తీర్చేస్తాను, ప్రభుత్వం అయితే ఇంటింటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు, అది పక్కన పెట్టండి. ఈయన స్వతహాగా ఇందొక ఎజెండా, ప్రతి ఒక్క ఇంట్లో నేను ఉద్యోగాలు ఇచ్చేస్తాను అని 25,000 వినతి పత్రాలు ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారు. పవర్ ప్లాంట్లో ఇచ్చేస్తాను, లేకపోతే ఇంకో దగ్గర జిల్లాలో నేను ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇచ్చేస్తానన్నారు. ఒక్క ఉద్యోగం ఇచ్చారని అడుగుతున్నాను 25,000 మందిలో. 2
4 మండలాలు ఉన్నాయి. నందిగామ మండలంలో హాఫ్ షోర్ రిజర్వాయర్ స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అది శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆయన కొంత నిధులు కేటాయించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం అది నిద్రపోయింది. నందిగామ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల తెస్తానని ఇచ్చిన హామీకు ఇంతవరకు రూపుదాల్చలేదు. కనీసం ఎక్కడ పెట్టాలి అన్న విషయం కూడా చర్చకు రాలేదు. టెక్కల్ నుంచి గ్రామాలకు రోడ్ల నిర్మాణం కోసం 145 కోట్లు ఖర్చు చేశామని లెక్కలు చెబుతున్నా ఇప్పటికీ కొన్నే పూర్తయ్యాయి. మరికొన్ని నెలల తరబడి సాగుతూ ఉండడంతో రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉంది. మంత్రి సొంత గ్రామమైన నిమ్మాడ నుంచి జాతీయ రహదారిని కలుపుతూ డబుల్ రోడ్ నిర్మాణ పనులు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి. వచ్చే 2 ఏళ్లలో వీటిని ఖచ్చితంగా పూర్తి చేస్తామంటున్నారు అచ్చెన్నాయుడు. గ్రామానికి వెళ్లి ఎక్కడ కూడా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేయాలని దాన్ని జూన్ నెలాఖరికి మనం ప్రారంభిస్తే ఈ 2 ఇయర్స్లో 100% సిమెంట్ రోడ్లు అవుతాయి. గ్రామానికి తార్ రోడ్లు అవుతాయి. ఈరోజు R&B రోడ్లు మీరు చూశారు. మా రోడ్డు, మా విలేజ్ రోడ్డు నేను ఎందుకు ఇంత వైండింగ్ నేషనల్ హైవే లాగా మా విలేజ్ రోడ్డు ఎందుకు వేసానంటే నా దగ్గరికి కలవడానికి జిల్లా నుంచి చాలామంది వస్తారు, నియోజకవర్గం నుంచి చాలామంది వస్తారు. ముందు మనం ఆదర్శంగా ఉండాలని ఈ రోడ్డు వైండింగ్ చాలామంది నాకు సహకరించారు. ఈ 2 సంవత్సరాల్లో మిగిలినటువంటి రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ 4 అంశాల మీద పూర్తి స్థాయిలో చేసి 100% సాధించాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంతబొమ్మాళి మండలంలో పెట్టాలనుకున్న ఈస్ట్ కోస్ట్ ఎమర్జెన్సీ పవర్ ప్లాంట్ ను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్న అచ్చెన్న హామీ నెరవేరలేదు. వడ్డీ తాండ్రలో దీక్షలు కొనసాగుతున్నాయి. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ రద్దయినట్లు చెబుతున్నా అధికారిక ప్రకటన రాకపోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక భావనపాడు పోర్టు విషయంలో భగ్గుమంటున్నారు మత్స్యకారులు. టీడీపీకి కంచుకోటగా ఉన్న సంతబొమ్మాళి మండల గ్రామాల్లోనే పోర్టు కోసం భూములు సేకరించే ప్రయత్నం జరుగుతోంది. కింజారపు కుటుంబంతో ఉన్న అనుబంధం, అవసరాలు ప్రస్తుతానికి కొంతమంది నోళ్లు కట్టేస్తున్నా లోపల మాత్రం రగిలిపోతున్నారు. పరిహారం, పునరావాసం విషయంలో తేడా జరిగితే తిరగబడాలని డిసైడ్ అయ్యారు గ్రామస్తులు. ఏ సమస్య వచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్ లో మాకు రెస్పాన్స్ బాగానే ఉంది. మంత్రులు అందుబాటులో ఉన్నారు, గ్రామం తరఫు అందుబాటులో ఉన్నాము. ఏదైనా మాకు ఒక క్లారిటీ లేదు. మాకు పోటీ అప్పు మాత్రం మా మనసు అందరిలో ఉంది. మాకు కావాల్సింది మాకు పొద్దున్నప్పుడు వ్యతిరేకిస్తాము. ఇందులో వాస్తవం ఉంది. డెవలప్మెంట్ పరంగా, పార్టీ పరంగా మేమంతా ఓకే, కానీ ఏమైనా మాకు అన్యాయం జరిగితే మాకు కంపల్సరీగా మేము వ్యతిరేకిస్తాం. భావనపాడు, దేవనల్తాడ, మర్రిపాడు, సెలగపేట టీడీపీకి అనుకూలంగా ఉండే గ్రామాలైనా ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా సెలగపేట వాసులు రగిలిపోతున్నారు. అసలు సంబంధం లేకుండా మా భూముల దాకా ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మాట మాత్రం చెప్పకుండా జెండాలు పాతుతున్నారంటూ రగిలిపోతున్నారు. ఉప్పు భూములు ఇవ్వడానికి తాము సిద్ధమేనని, కానీ చప్పన భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. వాటి కోసం ఎందాకైనా వెళతామంటున్నారు. ఒక్క సెలగపేట గ్రామం భూములే 700 ఎకరాలు అయినా మేము సాల్ట్ భూములు కాబట్టి ఇచ్చేస్తాము. మా సప్పన భూములు, వ్యవసాయం భూముల దగ్గర రావద్దని, మా గ్రామానికి రావద్దని అన్నాం. కానీ మా గ్రామము, మా చెరువులు, మా సప్పన భూములు మొత్తం జెండాలు వేస్తారు. అది మాకు ఇప్పుడు పోర్టు అవసరమే లేదన్నట్టు ఉంది. మా గ్రామం లేకపోతే ఎవడో పోర్టు కట్టుకుని మేము ఇక్కడ లేకపోతే మాకెందుకు పోర్టు. టెక్కలి మండలంలో విదేశీ పక్షులు విడిదిగా ఉన్న తేలినీలపురాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కానీ 3 ఏళ్ల నుంచి పట్టించుకున్న పాపాన పోలేదు. 6 నెలల పాటు ఇక్కడ ఉండే సైబీరియా పక్షుల్ని చూడడానికి వేలాది మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. కనీసం ఆ ఊరికి చేరుకోవడానికి డబుల్ రోడ్డు కూడా లేదు. పక్షులకు నీళ్లు కావాలని మేం చెరువు కింద పంటలు వేయడం కూడా మానుకుంటే అభివృద్ధి చేస్తామన్న మంత్రి అడ్రస్ లేడు అంటున్నారు స్థానికులు. పక్షులను మనం వనరాజు సంరక్షణ అంటారు. పక్షు సంరక్షణ నాయకులు ప్రకటించడమే గానీ ఏ రక్షణ లేదు, సంరక్షణ లేదు. వాగ్దానాల వరకే సరిపోయింది. ఉదాహరణ మీరు రోడ్డు చూడండి. ఇది ఒక ప్రభుత్వం విడిపోయిన తర్వాత టూరిజం డెవలప్మెంట్ అంటున్నారు. టూరిజంలో ఇది అసలుకి తేలినీలాపురం అంటే దీనికి చాలా పేరు ప్రఖ్యాతి స్టేట్ లెవెల్లో ఉంది. చెరువులలో వాటర్ కూడా ఏదో సెకండ్ క్రాప్ కొద్దిగా చేస్తే, మమ్మల్ని సెలవులు చేస్తే వాటర్ ఉండదండి. రైతులు ఈ సంవత్సరం వ్యవసాయం కూడా చేయకుండా ఓన్లీ పక్షుల పిల్లలు మాత్రం బ్రతకడానికి కోసమే ఈ సంవత్సరం ఏ వ్యవసాయం కూడా చూడండి ఒకసారి చేయలేదు. అలాగే వదిలేసినాం. చెరువుల్లో ఆ కొద్దిపాటి నీరు లేకపోతే ఎప్పటికి పక్షులు ఎన్నో పిల్లలు చనిపోయి వలస ఇంకా వెళ్ళిపోయే పరిస్థితి. హామీ అమలు విషయంలో వ్యతిరేకత ఉన్న స్వగ్రామం నిమ్మాడలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టి అందరికీ అందుబాటులో ఉంటున్నారన్న అభిప్రాయం మాత్రం ఉంది. దీనికి తోడు గతంలో ఈయన కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు కంపెనీల్లో స్థానిక యువకులకు భారీగా ఉద్యోగాలు ఇప్పించారు. వారంతా మంత్రి చర్యలను సమర్థిస్తున్నారు. కాస్త ముందు వెనకైనా టెక్కలికి తాను చేయాల్సింది చేస్తారంటున్నారు అచ్చెన్న. లేబర్ మినిస్టర్ గా ఉండటం వల్ల, కొన్ని పరిశ్రమలతో నాకు పరిచయాలు ఉండటం వల్ల
ఈ 3 ఇయర్స్లో మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలిగాను. ఈరోజు ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి అవకాశం వచ్చింది. మనం వేసిన రోడ్ల మీద ప్రజలకు ఒకటే చెప్తున్నాను, అన్ని రోడ్ల మీద బస్సులు వేస్తాను, 10 రోజులు చూస్తాను. మీరు కనీసం లాభం రాకపోయినా నష్టం లేకుండా మీరు ప్రజలకి బస్సు మీద ప్రయాణం చేయించగలిగితే ఫుల్ ప్లెడ్జ్డ్గా రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని ఈరోజు మాట ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే చెప్పాను, 2019 ఎలక్షన్కి గ్రామాలకు వెళ్ళేసరికి మీరు నేను పలకరించుకోవటం తప్ప మాకు ఈ సమస్య ఉందని చెప్పకుండా చేయాలని ఒక సంకల్పం పెట్టుకుని పనిచేస్తున్నాను. అది తప్పనిసరిగా సాధిస్తాను విశ్వాసం ఉంది. రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో వైసీపీ కుమ్ములాటలు అచ్చెన్నాయుడుకు కలిసొస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీను ప్రస్తుత ఇన్ఛార్జి పేరాడ తిలక్ కు పడడం లేదు. ఈ గొడవల మధ్య 38 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు టీడీపీలో చేరిపోయారు. తిలక్ అచ్చెన్నాయుడుకు కోవర్టన ప్రచారం జరగడం, దువ్వాడ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోగల స్థాయిలో ఇక్కడ వైసీపీ లేదు. టెక్కలలో ఇసుక లభ్యత తక్కువ గనుక మంత్రి హోదాలో తనకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో ఈ తరహా దందాలు నడిపిస్తున్నారని, నియోజకవర్గంలో ఆయన ఓఎస్డీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. కానీ వాటి గురించి నిలదీసే బలమైన నాయకుడు ప్రతిపక్షంలో లేడు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసేవాళ్లు గాని, క్షేత్రస్థాయిలో పోరాడేవాళ్లు కానీ లేకపోవడం అచ్చెన్నకు కలిసొస్తోంది.